ఎప్పుడైనా అసంతృప్తితో బయటకొచ్చారా? అయ్యో! వీళ్ళకి ఈ సేవ అందలేకపోయిందే. అయ్యో! ఈ సేవ దొరకలేదే. అంటే అది దేనివల్లన్నా అవ్వచ్చు కారణం. కారణం పక్కన పెట్టండి. అయ్యో! ఈ సేవ వాళ్ళకి అందలేదే. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారే. వాళ్ళు బాధపడ్డారే. లేదా వాళ్ళు చనిపోయారే అని మీరు బాధపడ్డ సందర్భాలేమైనా ఉన్నాయా? ఇక్కడ ఎవరైనా మాటతారా? యాహ్! మేడం మాది అనంతపురం డిస్టిక్ మేడం. మాది వచ్చి చోళసముద్రం పంచాయతీ మేడం. ఉరవకొండ నియోజకవర్గం మేడం. మా అంటే ఒక ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది మేడం మా క్లస్టర్‌లో నేను. అంటే చిన్న వయసులోనే ఆ పిల్లోడు అంటే తోట చేసి అప్పులు చేసుకున్నాడు మేడం. అప్పులు చేసుకున్న తర్వాత రోజు సంఘంలోకి భార్య అప్పులు కట్టాల. కంతు కట్టుకోవాలి మేడం. అప్పుడు ఏం జరిగిందంటే మొగుడితో గొడవ పడింది భార్య. ఎట్లా బా నేను ఇది అప్పులయినాయి నువ్వు కంతు కట్టాలంటున్నావు రోజు అట్లా గొడవ పడేవాళ్ళు మేడం. ఒకరోజు ఏం చేసినాడు ఆయన తాడు తీసుకొని పోయిపోయినాడు మేడం. చింత చెట్టుకి ఉరేసుకొని చనిపోయినాడు మేడం. అయ్యో! ఆ ఆ ఆ సమయంలో ఎవరు అసలు అర్ధరాత్రి 12 గంటలప్పుడు తీసుకొని పోయి చీర తీసుకొని పోయి ఉరేసుకొని చనిపోయినాడు మేడం. చిన్న పిల్లలు మేడం ఆ పాపకి. అప్పుడు నేను బాధేసి ఏడ్చినాం మేడం అప్పుడు. కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ పాప చిన్న పిల్లల్ని వేసుకొని ఏడ్చుకుంటే పైన చూసుకుంటే ఏడ్చుకుంటాను మేడం. అక్కడ తోలుకొని పోయి అందరిని కిందికి దించి మేడం. కిందికి దించిన తర్వాత అప్పుడు డబ్బులు ఎవరి దగ్గర లేవు మేడం. వాళ్ళని తిల్లిని తీసుకొని నేను ఒక 2000 వేసుకొని పోస్ట్ మార్టం ఆటోలో తీసుకొని అంబులెన్స్ తీసుకొని పోయి ఆటోలో పోస్ట్ మార్టం తీసుకున్నాం మేడం. పోస్ట్ మార్టం చేయించుకొని మేడం అక్కడి నుంచి తీసుకొని వచ్చి మేడం తీసుకొని వచ్చి మా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి దగ్గర పోతే సంజీవ్ ఇది రైతుకి దీన్ని పెట్టి అర్జీ రాసి ఆ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చినాం మేడం. ఆ ఫైల్ పోగొట్టినారు మేడం. పోగొట్టింటే మళ్ళీ నేను తీసుకొని పోయి అంతా రెడీ చేసి ఫైల్ అంతా అన్ని చేయించుకొని పోస్ట్ మార్టం రిపోర్టు అన్నీ తీసుకొని పోయి పెట్టేసిన మేడం. మా ఎమ్మెల్యే వచ్చిన 2 నార్పులకి జగన్మోహన్ రెడ్డి సీఎం సార్ వచ్చింటే మేడం విత్తిన్ 2 నెలలకే మేడం 7.5 లక్షలు ఆ పాప అకౌంట్లో పడినాయి మేడం. 5 లక్షలు ఆమె పిల్లల పేరు మీద చేపించి మిగతా 2.5 లక్షలు వాళ్ళకి పిల్లలకి అప్పులన్నీ కట్టేసి క్లియర్ చేసుకున్నాం. ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ అన్నదమ్ములంతా వేరే ఊరి నుంచి వచ్చి నాకు అతికి చేతులు ఎత్తి మొక్కుతున్నారు మేడం. నిజంగా ఇవన్నీ కథలు వింటుంటే, మీరు చెప్పే మాటలన్నీ వింటుంటే, నిజంగా మీ అందరి జన్మ ధన్యమైపోయిందని అనిపిస్తుంది నాకు. అంటే ఇంత గొప్ప అవకాశం, ఇంతమందికి సహాయపడే ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ అది మీ తలుపు తట్టి, మిమ్మల్నే ఎంచుకుని, మీరు వాలంటీర్లుగా ఉండి, ఇంతమందికి మీ ద్వారా సహాయం అందుతుంది అంటే, నిజంగా ధన్యమైన జీవితం.